నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, కానీ తనపై వస్తున్న విమర్శలు తనను బాధపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో క్వాడ్స్ ఆధారిత పరిశ్రమ పెట్టి కనీసం 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆశతో ముందుకు వచ్చానని చెప్పారు. కానీ అనవసర ఆరోపణల వల్ల ఆ ఆలోచనను విరమిస్తున్నట్టు ప్రకటించారు. తాను పంపిన క్వాడ్స్ కేవలం 19,600 టన్నులే, అవి కూడా ల్యాబ్ టెస్టుల కోసం మాత్రమే అని స్పష్టం చేశారు. ఇక గతంలో ఇతర కంపెనీలు లక్షల టన్నులు తరలించారని గుర్తు చేస్తూ, వాస్తవ దోపిడీ చేసిన వారే నేడు నన్ను విమర్శిస్తున్నారంటే విచిత్రం కాదా అని ప్రశ్నించారు. తాను రాజకీయాల్లోకి రాకముందే వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా సేవలు చేశానని, ఇకపై వీపీఆర్ నేత్ర కార్యక్రమం ద్వారా కంటి చికిత్సలు అందించనున్నట్టు తెలిపారు. సేవ చేయడాన్ని మాత్రం ఎప్పటికీ మానను అంటూ సందేశాన్నిచ్చారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈరోజు మీ అందరినీ పిలిపించింది, ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా క్వాడ్స్ గురించి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విపరీతంగా దాని గురించి రాస్తూ ఉండారు, మాట్లాడుతూ ఉండారు, రకరకాల మాటలు. సో దాన్ని ఈరోజు ఇప్పుడు వరకు నేను ఒక మంచి పని చేస్తున్నాను, ఒక ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతో ఈ క్వాడ్స్ది మన గవర్నమెంట్ రాగానే కూటమి ప్రభుత్వం ఒక ఫ్యాక్టరీ పెడతాం నెల్లూరు జిల్లాలో. మనము దాదాపు ఒక 1000 మందికి ఉపాధి కల్పించగలుగుతాం. దాదాపు ఒక 400 కోట్లు పెట్టుబడి. దానికి చాలా హోంవర్క్ కూడా చేశా. చైనాకు పంపడం, దాని ఫ్యాక్టరీ గురించి డీటెయిల్డ్గా అన్నీ తెచ్చుకోవడం, ఇక్కడ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో పెట్టాలనే ఉద్దేశంతో పైన ప్రభుత్వం పెద్దలను కూడా అడగడం. వాళ్ళు నాకు చెప్పింది ఒకటే, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు కానీ కూటమి ప్రభుత్వం ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇటువంటి ఏది కూడా చేయకూడదు. ఫ్యాక్టరీ పెడితే మంచిదే. ఎందుకంటే ఈ క్వాడ్స్ మనది చైనాకు పంపిస్తున్నాం. చైనాలో దాన్ని ఏం చేస్తున్నారంటే హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ తయారు చేసి సోలార్ ప్యానెల్స్కి, క్రూజిబుల్స్ తయారు చేసేదానికి వాడుతున్నారు. అదేదో మనం ఇక్కడనే పెడితే, మనం ఇక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ఎక్కడ లేదు. ఇంకా రా మెటీరియల్ వచ్చి మనకి సైదాపురం ఆర్ ఈ పొదలకూరు ఈ ఏరియాలో రా మెటీరియల్ దొరుకుతుంది. సో మనము కన్వీనియంట్గా విదౌట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో హోంవర్క్ చేశాను. పైన పర్మిషన్ తీసుకొని వాళ్ళు కూడా వెరీ క్లియర్, నో ఇల్లీగల్ మైనింగ్. ప్రభుత్వం దానికి ఒప్పుకోదు, ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకునే సమస్య లేదని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. దాన్ని ఫాలో అవుతూ నేను 2 కంపెనీలు పెట్టాను. ఫస్ట్ లక్ష్మి క్వాడ్స్ అనేది, దాంట్లో నేనే భాగస్తుడిని. నేను ఇంకోరు వేరే కలిసి, ఎందుకంటే ఈ నోహౌ ఇవన్నీ తీసుకురావాలంటే చైనా నుంచి పెద్ద పనిది. మీకు తెలుసో తెలీదో, మనకి వీసాలు కానీ ఇటువంటి చైనీస్ వీసాలు తెచ్చుకోవాలంటే అక్కడి నుంచి ఆ నోహౌకి వాళ్ళు వచ్చి మనకి సహాయం చేయాల్సిందే, మన వల్ల కాదు ఇండియాలో. ఎందుకంటే అక్కడ దాదాపు ఒక 100 ఫ్యాక్టరీలు ఉంటాయి. సో అక్కడి నుంచి మేము ఏదో తంటాలు పడి ఒక టీముని పంపించి స్టడీ చేయించి అంతా చేసి బాగా ఖర్చు పెట్టి అన్నీ చేసాం. చేసి ఇవన్నీ ఏదో ఈ ఫినీ క్వాడ్స్ అని ఒకటి, లక్ష్మీ క్వాడ్స్ అని 2 కంపెనీలతో స్టార్ట్ చేసాం. అసలు ఈ మధ్యకాలంలో పేపర్లో మీరందరూ కూడా, నేను ఓపిక్గా జిల్లా కదా చేస్తాంలంటే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఇవన్నిట్ల కంటే బెటర్ మనం ప్రెస్కి అసలు జరిగింది కానీ మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు ఇటువంటి
అవసరం కూడా లేదు ఇటువంటి డబ్బు. ఎందుకంటే నాకుండే వ్యాపారం నాకు చాలు. నేను ప్రజల్లోకి వచ్చింది కూడా సేవ చేయాలని సేవాభావంతో ఈరోజు పాలిటిక్స్కి ఈ మధ్య వచ్చారు. దాని ముందు నుంచే మేము చేసేది సేవాతత్వంతో నేను ముందుకు నడుపుతా ఉన్నాను. విపిఆర్ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, దాని మీద ఏమేం చేస్తున్నాను, డిఫరెంట్ యాక్టివిటీస్ నా సొంత డబ్బుతో నేను చేస్తూ ఉంటే దానికి ఎన్నో విమర్శలు. సరే, దాన్ని కూడా విమర్శించుకొని దాని గురించి కూడా నేను పట్టించుకోదలుచుకోలేదు. బట్ ఇది ఈ మధ్యకాలంలో టూ మచ్గా పోతా ఉంది. దానికని అందరినీ పిలిచి చెప్దామని మేము చెప్పాలంటే ఈ 2 కంపెనీల మీద చేసిందంతా కలిస్తే 19,600 టన్నులు. మీకు కాగితాలతో సహా అన్నీ కూడా సబ్మిట్ చేస్తాం. మొత్తం ఈ 24-25 ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చూస్తే చెన్నై పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన మొత్తం క్వాడ్స్ 1,60,000 టన్నులు. దాంట్లో మేము చేసింది 19,689 టన్నులు. కాగితంతో సహా అన్ని పోర్ట్ నుంచి తీసుకొచ్చింది ఇదంతా డీటెయిల్స్. సేమ్ థింగ్ ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దోసుకున్నా ఏంది దోసుకునేదని. 19,000 టన్నుతో ఏంది? నా టర్న్ ఓవర్ ఎంత? నా సొంత వర్కులు నేను చేసేది ఏంది? ఇంత చేసింది 19,000 టన్నులు. 23-24 కానీ చూశారంటే దాదాపు 9,67,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేసి ఉన్నారు. ఎవరు? సో కాల్డ్ నన్ను విమర్శించేవాడు. రేపు మళ్ళీ విమర్శిస్తారు, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు, అది భగవంతుడు చూసుకుంటాడు. ఇంకా నేను దీనికి సమాధానం కూడా ఇంకా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అవసరం లేదు. ఈరోజు కూడా క్లారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే నేనుగా ఇది ఈ 2 కంపెనీలు కానీ ఈ క్వాడ్ సంబంధించి మొత్తం క్లోజ్ చేసుకుంటున్నాను. నాకు అవసరం లేదు ఇది. ఎందుకంటే నేనేదో జిల్లాలో మంచి చేయాలని వచ్చాను. ఈ మాటలు పడి నాకు అవసరం లేని మాటలు పడుతున్నా. నేనేదో కోట్లు 100 కోట్లు 1000 కోట్లు దోసుకుంటున్నాను. 19,000 టన్నులు కూడా ఎందుకు చేసామంటే అది కూడా చెప్పాలి మీకు. ఇది ఎక్స్పోర్ట్ పంపించి ఆ రాయితో వాళ్ళు అక్కడ తయారు చేసిన సేమ్ ఈ క్వాడ్ శాండ్, ఈ శాండ్ అక్కడ క్రూజిబుల్స్ తయారు చేసేదాన్ని. క్రూజిబుల్స్లో ఇన్నర్ లేయర్ ఉంటుంది, అవుటర్ లేయర్ ఉంటుంది, మిడిల్ లేయర్ ఉంటుంది. మనది ఈ శాండ్ తీసుకుపోయి మేము అక్కడ టెస్టింగ్ అని ఇది ఇన్నర్కి పనికి వస్తుందా, అవుటర్కి పనికి వస్తుందా, లేకపోతే మిడిల్కి పనికి వస్తుందా, 3 లేయర్స్ అది క్రూసిబుల్స్ తయారు చేసి దాన్ని టెస్టింగ్గా ఈ స్టోన్ పంపించాం ఇంటి నుంచి. ప్రతిదీ కూడా సబ్జెక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ టెస్ట్ చేసి 19,000 టన్నుతో ఎన్ని కోట్లు సంపాదిస్తారు? నేను ఎన్ని కోట్లు సంపాదిస్తాను? నా సొంత టర్న్ ఓవర్ ఎంత? అసలు ఏమన్నా ఇంత చూస్తే ఏంది? దాదాపు 96 కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఏది లక్ష్మీ క్వాడ్స్ ఫిన్ క్వాడ్స్ అని మాట్లాడుతూ ఉండరు. ఇక్కడ చూస్తే 96 కంపెనీలు 1,60,000 టన్నులు పంపించున్నారు ఈ ఇయర్ అంతా. లాస్ట్ ఇయర్ చూస్తే నేను చెప్పాను కదా 9,60,000 టన్నులు. మొత్తం మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాం, మీరందరూ కూడా చూడాలా. ఎందుకంటే ఇది మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిందే నేనుగా ఈ క్వాడ్స్ అనేది చేయదలుచుకోలేదు. కానీ ఎవరైనా మంచి మనసు చేసుకొని మన జిల్లా కానీ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఈ ఫ్యాక్టరీ పెట్టండి. మంచి ఫ్యాక్టరీ, ఇది చాలా మంచిది, ఫ్యూచర్ ఉన్న ఫ్యాక్టరీ. మనకు ఉండే రా మెటీరియల్ ఇక్కడనే ఉంది. దీన్ని నేను మానేశానని చెప్పి ఇక్కడ సైలెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా కూడా మాట్లాడవచ్చు. కానీ పబ్లిక్ చెప్తున్నా, ఎవరో ఒకరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దానికి కావాల్సిన నేను చేయగలుగుతాను. ఎందుకంటే మేము చాలా హోంవర్క్ చేసి ఉన్నాం, విమర్శ చేయగలుగుతున్నారు. ఏంటంటే వాడు దోసుకోబోయారు వాళ్ళు. 9,60,000 టన్నులు ఒక ఇయర్లో, 1 ఇయర్లో మార్కెట్ టోటల్ క్లోజ్ అయిపోయింది చైనాలో చెప్పాలంటే.
అటువంటి మార్కెట్ని చెడగొట్టి నా మీద విపరీతంగా బురద చల్లడం. ఏది ఓపిక పట్టా ఏంటంటే మనం పెట్టాలా చేయాలా, మన జిల్లాలో చేయాలా, మన జిల్లాలో ఉపాధి కల్పిస్తామని. ఇది కాకపోతే ఇంకోటి చేస్తాం, ఏముంది ఇంకో ఫ్యాక్టరీ పెడతాం. ఇది ఒకటే కాదు కదా, ఏది ఇంకోటి చేస్తా, దాంట్లో ఏం మాట్లాడతారు? ఎందుకు లేదు? టార్గెట్ చేసింది వీపీఆర్ని, దీన్ని ఫ్యాక్టరీ కాదు, టార్గెట్ వీపీఆర్. ఇది ఇక్కడ ఏమవుతుందంటే వీపీఆర్ టార్గెట్ చేయాలని చేస్తున్నారే కానీ ఫ్యాక్టరీ ఇంకోటి వచ్చి పెడతారు, ఖచ్చితంగా పెడతారు. మంచి ఇప్పుడు ఇండోసోలే పెడతాడు, ఎవరో పల్లె ఇండోసోలే పెడతాడు. చూడండి నేను చెప్తున్నా, ఇండోసోల్ అతనే పెడతాడు ఇదే ఫ్యాక్టరీ. పెట్టకపోతే ఇప్పుడు అడగండి, ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరం. ఇది ఫ్యాక్టరీ పెట్టుకున్నారంటే ఇంకా ఈజీ కదా. ఇదే క్వార్జ్ విషయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పదే వేమిరెడ్డి ఈ యొక్క 10 నెలల్లో దాదాపు కోట్ల రూపాయలు సంపాదించారంటారు, మీరేమంటారు? ఇప్పుడు మీరు విన్నారా? 19,000 టన్నులు, 1,60,000 టన్నులు మొత్తం సంవత్సరం అంతా. ఎన్నైనా విమర్శించుకొని వాళ్ళ కర్మ.